మాదిగ అమరవీరుల అంశంపై ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మందకృష్ణ మాదిగపై విమర్శలు గుప్పించారు. విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగపల్లి గత 17 ఏళ్లుగా మాదిగ అమరవీరుల కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదని మందకృష్ణను ప్రశ్నించారు. ప్రొఫెసర్ కాసిం ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఎంతో సేవ చేశారని, కానీ ఆయన్ను మందకృష్ణ విమర్శించడం భావ్యం కాదన్నారు. ప్రొఫెసర్ కాసింకు మద్దతుగా తాము ఉంటామని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలపై రాజకీయాలు చేయకూడదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలకు ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమం కొనసాగిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. 3 డేస్ క్రితం ఈ నెల 6వ తారీఖు నాడు మాదిగ ఉద్యోగుల సదస్సులో ప్రొఫెసర్ కాసిం గారు మాదిగ అమరుల గురించి మాట్లాడడం జరిగింది. ఇలా మాదిగ అమరుల కుటుంబాలను మందకృష్ణ అంటే ప్రొఫెసర్ కడంగానే ఇమీడియట్లీ నిన్న తప్ప ఏ రోజు కూడా అమరుల గురించి మాట్లాడిన పాపాన మందకృష్ణ మాదిగ పోలేదు, మాట్లాడలేదు. ఇలా అమరుల త్యాగాల మీద ఈయన పబ్బం గడుపుకుండు, మాట్లాడిన చరిత్ర లేదు. కలవాలని మేము డిమాండ్, క్షమాపణ చెప్పకుండానే ఇలా ఆయన వాళ్ళ కుటుంబాలకు ఇస్తున్నాం. ఎందుకంటే ఏ రోజు వాళ్ళ స్థితిగా, ఏ రోజు వాళ్ళు ఎట్లున్నారు సమాజంలో చేస్తుందని చెప్పుకుంటాడు ఎక్కడ పోయినా అక్కడక్కడ మందకృష్ణ మాదిగ గారు. మరి వాళ్ళ చనిపోతే గురించి మాట్లాడుతున్నాం. త్యాగాలు మాయి అమరుల పరిస్థితి, మరి వాళ్ళు అమరులైనప్పుడు మరి మాదిగ ఉద్యమం సభ పెట్టలే, ఏమన్నా క్యాస్ట్ చేస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం, మాట్లాడుతున్నాం. మాట్లాడలే, ఇప్పటి వరకు లేదు. ప్రభుత్వం అని ఎందుకు ఇయ్యలే? ఒకవేళ అమరుల స్థూపం కట్టాలని ఇమ్మీడియట్ అమరులకి ఏడ వాళ్ళు డెవలప్. మేము మందకృష్ణ గారికి ఇది అందరు తెలుసు, ఉన్న అడగండి, దామోదర్ అన్న పాపాన లేదు. అయితే నీ ఒక్కరికే పేరు వచ్చింది, ఉందా వచ్చింది. బీజేపీ నిజంగా సహకరించిందని మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటే బిల్లులు చేసుకోలే బీజేపీ ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ మొన్న పార్లమెంట్లో చట్టం చేసుకున్నా, నేను నచ్చుకున్నా కదా. మరి ఎందుకు నీకు మరి బిల్లు ఎందుకు పెట్టించలేదు నువ్వు అంటే? కోర్టు కూడా మరి బీజేపీ ప్రభుత్వం చెప్తే కోర్టు అదనే చెప్పాలి కదా. నువ్వు మనవాదానికే మొత్తం జాబులు చేస్తలేవు. నువ్వు ఇప్పటికీ ఒక వ్యక్తి ఎక్కడైనా చూడండి 2 పార్టీలు ఉంటారు, సారీ 2 టీఆర్ఎస్లో జాయిన్ అవుతాడు తర్వాత, కానీ ఒకే వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడంటే మావాడే. అది అయిపోగానే మళ్ళీ వర్గీకరణను పట్టిండు. మళ్ళీ 2009లో 4 నుంచి 9 మళ్ళీ 4 తర్వాత అది అయిపోయింది. మళ్ళా ఒక పార్టీ పెట్టి 2004 కూడా మనమే బ్రహ్మాండంగా పనిచేద్దాం 2009లో వచ్చాడు. ఈ రోజు మాట్లాడతలేరు. ఇక సంఘర్షణ పార్టీ పక్క పెట్టి స్వతంత్రంగా ఎదుగుదాం, ఎస్సీ ఎస్టీ బీసీ అనగాల వాళ్ళగా ముందుకు తీసుకెళ్దాం, వికలాంగ సోషలిస్ట్ పార్టీ నువ్వు స్థాపించినావు. స్థాపించకపోతున్నాం మనము. ఆ పార్టీ ఇంకా వారం రోజులలో మహాజన సోషలిస్ట్ పార్టీనే ముందుకు తీసుకెళ్దాం. వరంగల్ మొత్తం కన్నీరు పెట్టి ఏడ్చి ఇక నుంచి ఎంఆర్పీఎస్ గురించి, జెండా గురించి మాట్లాడొద్దు, జెండా గురించి ఎవరు ప్రస్తావించొద్దు. ఇక నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ ఎవరు మాట్లాడతలేరు. మోత్పల్లి నరసింహ అన్నాళ్ళు ఉంటే వాళ్ళు టీడీపీ వైపు ఉంటున్నారు, దామోదర్ అన్నాళ్ళు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ వైపు. మనం ఒక కమిటీ, మనం స్వతంత్రంగా పార్టీ పెట్టి ఈ రాజ్యాధికారం కోసం మనం ఫైట్ చేద్దాం అన్నాడు. మహాజన సోషలిస్ట్ అది కూడా మార్చినావు. మళ్ళీ బీజేపీ పార్టీకి జతగట్టి బీజేపీ కోటే అని చెప్తున్నావు. నువ్వు భవిష్యత్తులో మేధావులు అంటే వాళ్ళకి మేము అండగా ఉంటాం. కాసిం గారికి కూడా మా ఉద్యమం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఆయన త్యాగం ఏందో మాకు తెలుసు. మందకృష్ణ అన్నను మందకృష్ణ ఎందుకంటే మాకు గౌరవం ఉంది, సంస్కారం ఉంది, అడవులుగా మాట్లాడడం. మీరు దండోర ఉద్యమం నువ్వు కొట్టుడు తిట్టుడు అనేది చేయించినావు తప్ప కానీ ఏ రోజు నువ్వు ఒంటెత్తు పోకడలే లేదు. కాబట్టి నీ సొంత ఇకనైనా ఇప్పటికి ఏజ్ బాగా ప్రయత్నం చేయాలని ఒక చిన్న ఇప్పటికే ఏజ్ 60. నువ్వు ఒక్కసారి ఆత్మపరిశీలన మాటలకు సమాధానం చెప్పాలని అప్పీల్ కూడా చేస్తున్నావు. బగిన గుణపాఠం మాదిగా